నమస్కారం. వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. 1/70 చట్టాన్ని తొలగించే యోచనే లేదన్న సీఎం చంద్రబాబు. గిరిజన చట్టాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ. ఈ ఫైల్ క్లియరెన్స్ పై ఉన్నత స్థాయి సమావేశంలో చర్చ. మార్చి నెలాఖరుకు పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలన్న సీఎం. ప్రశాంతంగా కొనసాగుతున్న ఏజెన్సీ బంద్. స్పీకర్ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని అఖిలపక్షం డిమాండ్. గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన చేస్తూ 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశమే లేదని ఉద్ఘాటించారు. గిరిజన జాతుల అస్తిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని బలంగా నమ్ముతున్నామన్నారు. ఈ ఉద్దేశంతోనే గిరిజనుల విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు నిరంతరం పనిచేస్తున్నామని పేర్కొన్నారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని, అరకు కాఫీతో సహా ఇతర గిరిజన ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలోని జివో నెంబర్ 3ని తేవడం ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు గిరిజనులకి మాత్రమే దక్కేలా తామే కృషి చేశామన్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ మంత్రులు, సెక్రటరీలతో జరిగిన సమావేశం కీలకమైనదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశ వివరాలను ఆయన మీడియాకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి ఈ రోజు జరిగిన సమావేశం ఉపయోగపడుతుందని చెప్పారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలన విధ్వంసంగా సాగిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 8 నెలల్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామని అన్నారు. ఈ రోజు సమావేశంలో ఈ ఫైల్ క్లియరెన్స్ గురించి ప్రధానంగా చర్చించామని, మార్చి నెలాఖరుకు అన్ని శాఖల్లో పెండింగ్ లో ఉన్న ఫైల్స్ అన్ని క్లియర్ అవ్వాలని సీఎం ఆదేశించారన్నారు. ఫైనాన్స్ కు సంబంధించిన ఫైల్స్ కూడా వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని నిర్ణయించామని తెలిపారు. 2047 లక్ష్యంగా తలసరి ఆదాయం $2.4 ట్రిలియన్ పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి పార్థసారథి తెలియజేశారు. అల్లూరు జిల్లా అరకులోయలో ఏజెన్సీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ బంద్ కు కాంగ్రెస్, వైసీపీ, పలు ప్రజా సంఘాలు, వామపక్షాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అయ్యన్న పాత్రుడు తన మాటలు వెనక్కి తీసుకోవాలని, అభివృద్ధి ముసుగులో మన్యంలో ఉన్న చట్టాలను తొలగిస్తే ఊరుకోమంటూ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, అరకు ఎమ్మెల్యే రేగ మత్స్యలింగం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఏజెన్సీ ప్రాంతంలో గల భూ బదలాయింపు చట్టం సవరించినట్లయితే ఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి పెట్టుబడిదారులు వస్తారనేటటువంటి ఆలోచనతో ఆయన ఆ రోజు మాట్లాడడం జరిగింది. దాన్ని పూర్తిగా ఏజెన్సీ ప్రాంత వాసులంతా కూడా వ్యతిరేకించడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకంటే టూరిజం పేరుతో ఏజెన్సీ ప్రాంతాలు ఈ రోజుకే చాలా కొలగొట్టడం అనేటువంటి జరిగింది. వారు చేసినటువంటి అభివృద్ధి అయితే ఇక్కడ శూన్యం. ఇక్కడ టూరిజం ద్వారా గిరిజనులకు అయితే ఒరిగినటువంటిది ఈ రోజు వరకు ఏమీ లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఈరోజు ఏజెన్సీ ప్రాంత వాసులకి గుండెకాయ లాంటి 170 చట్టాన్ని సవరిస్తే రాబోయే రోజుల్లో ఇంకా గిరిజనుల మనుగడ కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ రోజు వరకు గిరిజనేతరులు మాత్రమే ఇక్కడ షాపులు కానీ లేదనుకుంటే చిన్న చిన్న పరిశ్రమలు లాంటివి కానీ ఏది ఏర్పాటు చేసుకున్నా సరే వాళ్ళ ద్వారా జరుగుతున్నాయి తప్ప ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక్క గిరిజనుడు కూడా ఇక్కడ అభివృద్ధి చెందలేదనేటటువంటిది మీ అధికారులకు కానీ లేదనుకుంటే మీ నాయకులకు కానీ ప్రభుత్వాలు కానీ కళ్ళు కనిపించదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. కాబట్టి ఒక్కసారి ఏజెన్సీ ప్రాంతాల్లో దృష్టి చారించండి. ఎంతవరకు అభివృద్ధి చెందారనేటటువంటిది ఒకసారి ఆలోచన చేయండి. ఆదివాసీ హక్కులు, చట్టాలు రక్షించవలసినటువంటి ప్రభుత్వాలు, ప్రభుత్వాది నేతలే చట్టాల పట్ల, హక్కుల పట్ల అపహాస్యం చేస్తూ మాట్లాడటాన్ని ఆదివాసీ సమాజం మొత్తం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ ప్రాంతంలో ఆదివాసీల హక్కుకి, చట్టానికి బలమైనటువంటి పునాది 170 చట్టం. ఈ 170 చట్టం పట్ల అవహేళనగా మాట్లాడినటువంటి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు మాట్లాడారా, లేక ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారో స్పష్టం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి.
ఆదివాసీ సంఘం ప్రధాన కార్యదర్శి పొద్దు బలదేవ్ మాట్లాడుతూ గిరిజన చట్టాలను సవరిస్తే గిరిజన ప్రాంతానికి చాలా నష్టం వాటిల్లుతుందన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. గిరిజన చట్టాలను నిర్వీర్యం చేయడానికి కూటమి ప్రభుత్వం పన్నాగాలు పన్నుతుందని ఆరోపించారు. 2020 విజన్ పేరుతోటి 1/70 చట్టం సవరణ చేస్తామని చెప్పేసి తీర్మానం చేస్తే నేడు ఈ ప్రభుత్వం విజన్ 2047 పేరుతోటి 170 సవరణ చేస్తామని చెప్పేసి ఈ రకం పూనుకుంటుంది. అందుకనే మేము చెప్పదలుచుకుంది రాష్ట్ర ప్రభుత్వానికి, మీకు చిత్తశుద్ధి ఉంటే 170 మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా అసెంబ్లీ స్పీకర్ గారు మాట్లాడుతూ అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడారు. ఆదివాసులకి కనీసం పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేవు అని చెప్తూ హవాయిలను చేశారు. మీ 15 సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి పాలనలో ఆదివాసులు ఒక పెట్టుబడిదారు కూడా లేదంటే మీరు సిగ్గుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఆదివాసుల మీద మీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే 100% నియామక చట్టం చేయాలి. అంతేకాకుండా జీవో నెంబర్ 3 చట్టబద్ధత కల్పించాలి. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఆదివాసీ హక్కులు చట్టాలు అమలు కోసం, రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా పోరాటం చేసి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివాసీ సమాజం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ బంద్ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. మండల కేంద్రంలో బంద్ కారణంగా మ్యూజియం, దుకాణాలు మూతపడ్డాయి. ఎస్కోట, పాడేరు, విశాఖ నుండి అరకు వచ్చే ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ఆదివాసీ గిరిజన సంఘాలు, అఖిలపక్ష నేతలు అరకులోయ ప్రధాని రహదారి వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలపై ప్రభుత్వ వైఖరి ప్రకటించకపోవడం విచారకరమని, తక్షణమే స్పీకర్ వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఆదివాసీ చట్టాల జోలికి వస్తే సహించబోమని వారు హెచ్చరించారు. ఈ నెల 22, 23 తేదీల్లో ఎమ్మెల్యేలకు ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు తెలిపారు. 22న జరిగే కార్యక్రమానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, 23న జరిగే కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవుతారన్నారు. అసెంబ్లీ సమావేశాలు హుందాగా నడిచేలా అందరూ సహకరించాలని ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని, కొత్త శాసనసభ్యులు అందరూ దీనిని వినియోగించుకోవాలని సూచించారు. అసెంబ్లీ జరిగే అన్ని రోజులు విప్లు అందరూ సమన్వయంతో పనిచేసి సభ్యులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న జగన్ అసెంబ్లీకి రాకపోవడం బాధాకరమని, వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోవడంతో ప్రతిపక్ష పాత్ర కూడా తామే పోషించవలసి వస్తుందన్నారు. 22, 23 తేదీల ఈ నెలలో శాసనసభ్యులకు ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తూ ఉన్నారు స్పీకర్ గారు. ఈ కార్యక్రమంలో 22వ తారీఖు లోక్సభ స్పీకర్ గారు ఓం బిర్లా గారు, అలాగే 23వ తారీఖు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు పాల్గొనబోతున్నారు. అసెంబ్లీ మరింత హుందాతనంగా నడపడం కోసం, ప్రజా సమస్యల మీద అర్థవంతమైనటువంటి చర్చలు, మంచి ప్రజా సమస్యల పరిష్కారమే వేదికగా అసెంబ్లీని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కొత్తగా గెలిచినటువంటి శాసనసభ్యులు, మొట్టమొదటిసారి అసెంబ్లీకి వచ్చినటువంటి సభ్యులకు కూడా సభ పట్ల, సభా నియమావళి పట్ల, క్రమశిక్షణ విషయాల మీద అన్నిటి మీద అవగాహన వచ్చే విధంగా, అలాగే ప్రజా సమస్యల్ని వివిధ రకాల ప్రశ్నల రూపంలో ఏ విధంగా తీసుకెళ్లొచ్చు సభ్యులు, ఇలాంటి వాటి అన్నిటి మీద అవగాహన కోసం, నియమావళి తెలియజెప్పడం కోసం, నియమ నిబంధనలు తెలియజెప్పడం కోసం ఈరోజు ఈ ఎమ్మెల్యేలకి ఓరియంటేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు స్పీకర్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సభానాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి ప్రతి సభ్యుడు రావాలి, బాధ్యతగా ఉండాలని అనేక సార్లు చెప్పడం జరిగింది. అందుకే అటెండెన్స్ విషయంలో కూడా విప్పులందరూ కూడా సమన్వయంతో పనిచేసి ప్రతి సభ్యులు టైమ్లీ ఎక్కువ టైం అంతా కూడా పూర్తి సమయం అసెంబ్లీలో కేటాయించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగే ఎమ్మెల్యేలకు కావాల్సినటువంటివి అసెంబ్లీలో అవన్నీ కూడా ఏదైనా ఉంటే అది సభ దృష్టికి, స్పీకర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రతిపక్ష నాయకుడు కాలేకపోయాడు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం, ప్రతిపక్షంలో గెలిచినటువంటి 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మొన్న ఈ మధ్య సెషన్కి కూడా రాకపోవడం చాలా బాధాకరం. సో అందుకే ప్రతిపక్ష బాధ్యత కూడా మేమే పోషిస్తున్నాం. ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలే మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. దానికి మంత్రులు కూడా వాటికి సరైనటువంటి సమాధానాలు చెప్పడం, సమస్యల పరిష్కారాన్ని మార్గాలు కూడా ఖచ్చితంగా సూచించడం జరుగుతుంది.
ఈరోజు అధికార పార్టీ బాధ్యత, ప్రతిపక్ష పార్టీ బాధ్యత రెండు కూడా ఈరోజు మా మీద పడ్డది. ఖచ్చితంగా రెండు బాధ్యతలు విజయవంతంగా చేస్తాం. 2030 నాటికి దేశవ్యాప్తంగా బోధకాలు వ్యాధి విస్తరణను అరికట్టే కార్యక్రమంలో భాగంగా 13 రాష్ట్రాల్లోని 111 జిల్లాల్లో ఈ వ్యాధి నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గా పిలువబడే ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తో పాటు అన్ని రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ బోధకాలు వ్యాధిపై ప్రజల అవగాహన కల్పించే పోస్టర్ కరపత్రాల్ని విడుదల చేశారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సిఎస్ ఎంటీ కృష్ణబాబు, కమిషనర్ జి వీరపాండియన్ తదితరులు పాల్గొన్నారు. ఈపీఎస్ 95కు చెందిన పెన్షనర్లు తమ సమస్యలు పరిష్కరించాలంటూ చలో ఢిల్లీకి పిలుపునివ్వడంతో విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వారికి మద్దతుగా సంఘీభావ సమావేశం నిర్వహించారు. కనీస పెన్షన్ 9,000 ప్లస్ డిఏ చెల్లించాలని డిమాండ్ చేశారు. 2022లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ రంగ, ప్రైవేటు రంగ సంస్థల్లో హయ్యర్ పెన్షన్ అందరికీ చెల్లించాలని ఏపీ ఆర్పీఏ రాష్ట్ర కార్యదర్శి కె సుధాకర్ డిమాండ్ చేశారు. సుధాకర్ రావు, ఆంధ్రప్రదేశ్ ఏపీఆర్పీ రాష్ట్ర కార్యదర్శిని. మేము ఈ 95లో ఈ పెన్షన్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఇది చాలా నష్టదాయకం అని చెప్పి పోట్లాడడం. సరే, ఏమైనా ఇంప్లిమెంట్ చేసింది గవర్నమెంట్. చేసిన తర్వాత మినిమం పెన్షన్ 3,000 డిఏ అని చెప్పానంటే 1,000 రూపాయలు ఇచ్చి పాత ప్రభుత్వం దిగిపోయి బీజేపీ వాళ్ళు ఏమన్నారంటే ఆ రోజున గెలిచేటప్పుడు 2013 డిసెంబర్లో జావేద్కర్ వీళ్ళంతా కూడా ఏం చెప్పారంటే మేము కన్నా వస్తే 3,000 డిఏ ఇస్తామన్నారు. కానీ ఈ 10-11 సంవత్సరాలు అయిపోయింది, రూపాయి కూడా పెన్షన్ పెంచలేదు. సుప్రీంకోర్టు హయ్యర్ పెన్షన్ ఇవ్వమని చెప్పని ఒక 2022 నవంబర్లో ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును కూడా అప్పటి వరకు కూడా చాలా తక్కువ మందికి అమలుపరిచారు. దాని గురించి కూడా పోరాటం అవుతుంది. విశాఖపట్నంలో ఒక స్టీల్ ప్లాంట్కి కూడా లేదంటూ మొన్ననే ఇస్తామని చెప్పిన ప్రకటించారు. మిగతా ఏ పబ్లిక్ సెక్టర్ పరిశ్రమలోనూ అలాగే ప్రైవేట్లో ఉన్న కోరమాండ్లు, పాలిమర్స్ లాంటి దగ్గర కూడా ఎక్కడ కూడా హయ్యర్ పెన్షన్ కూడా ఇవ్వటం లేదు. మా డబ్బులు మా యొక్క నిధిలో, ఈ ఈపీఎఫ్ఓ నిధిలో సుమారు ఒక 8,80,000 కోట్లు నిలవ ఉంది. దాని వడ్డీ 52,000 కోట్లు వస్తుంది. ఆ 52,000 కోట్లలో మాకు సంవత్సరానికి ఇచ్చేది 14,000 కోట్లు మాత్రమే ఇస్తున్నారు మా పెన్షన్గా. మాలో 1000 కంటే లోపు నెలకు అందుకునే వాళ్ళు 32 లక్షల మంది ఉన్నారు. ఈ 78 లక్షల మందిలో 1000 కంటే తక్కువ వచ్చేవాళ్ళు 32 లక్షల మంది ఉన్నారు. వీళ్ళు ఎవరంటే ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం, మా జర్నలిస్టులు, ఇలాగే కోఆపరేటివ్ సెక్టరు, వీళ్ళంతా కలిసి టోటల్గా 78 లక్షల మంది ఉంటే దాంట్లో 32 లక్షల మంది అత్యంత నీచమైనటువంటి 1,000 రూపాయల కంటే కూడా తక్కువతో ఉన్నారు. చాలా అన్యాయమైంది. మా డబ్బుల్లో వడ్డీయే 3వ వంతు ఇస్తుంటే మిగతాదంతా డబ్బులు కూడా అక్యుములేట్ అయిపోయి ఇప్పటికి మరి అంతవరకు చేరింది. మరి ప్రభుత్వం మరి ఇన్కమ్ ట్యాక్స్ పెంచింది, సంతోషం. కానీ మా ఇన్కమ్ ట్యాక్స్ మాకు వచ్చే ఇన్కమే సంవత్సరానికి 10,000 లేదు. 32 లక్షల మందికి ఇన్కమ్ వచ్చేది 10,000. మిగతా వాళ్ళకి కూడా నాకు 2,000 వస్తుంది. నేను 40 సంవత్సరాలు పనిచేసాను షిప్ యార్డ్లో. నాకు సంవత్సరానికి వచ్చే ఆదాయం ఎంత? 12 రోజులు 24,000. 12 లక్షలు వచ్చినా కూడా వచ్చినా కొంతమందికి వస్తుంది, సంతోషమే. అది అది ఏ సందర్భంలో పెట్టినా జనానికి ఉపయోగపడుతుంది. కానీ మా సంగతి ఏంటి? మా డబ్బుల్లే మాకు ఇవ్వమంటే కనీసం 6-7 ఇవ్వచ్చు. మేము 9,000 డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో మినిమం బేసిక్ 18,000, దాంట్లో సగం 9,000 వాళ్ళకి వచ్చే పెన్షన్ కాబట్టి ఆ 9,000 అడుగుతున్నాం మేము. మరి వాళ్ళు ఏమీ ముందుకు రావట్లేదు. 11 సంవత్సరాల నుంచి కూడా రూపాయి పెంచకుండా పైగా సీనియర్ సిటిజన్కి ఉన్నటువంటి రైల్వే రాయితీని కూడా తీశారు. మేము ఢిల్లీకి ధర్నాలకు వెళ్తున్నాం 10 సంవత్సరం కూడా. ఈ రోజు ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా అవుతుంది మాది. దాని సపోర్ట్గా ఇక్కడ మేము సమావేశం అయ్యాం. వాళ్ళకి సపోర్ట్గా, మద్దతుగా మా యొక్క వాయిస్ వినిపిస్తున్నాం. ఏదైతే ప్రజాప్రతినిధులు గెలుస్తున్నారో మమ్మల్ని కూడా ప్రజల్లో భాగంగా ఈ యొక్క 40 ఏళ్ళు పనిచేసి ప్రభుత్వ రంగంలోనూ ప్రైవేట్ రంగంలోనూ అనేక కష్ట నష్టాలకు వచ్చినటువంటి వీళ్ళు కూడా రూపాయి విలువ పడిపోతుంది. ఎప్పుడో నాకు 14 సంవత్సరాల క్రితం 2,000 వచ్చిందంటే ఇవాళ 2,000 విలువ చాలా తక్కువ. కాబట్టి డిఏని అనుసంధానం చేయాలి, అలాగే మా పెన్షన్ పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసీలకు రక్షణగా ఉన్న 1/70 భూ బదలాయింపు నిషేధ చట్టాన్ని పరిరక్షించుకోవాలంటూ అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘంతో సహా ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక పిలుపునిచ్చింది. ఇటీవల విశాఖలో జరిగిన పర్యాటక పెట్టుబడుల సదస్సులో స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విశాఖ జైల్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రదర్శన నిర్వహించారు. చట్టాలకు సవరణలు చేపట్టైనా సరే గిరిజన ప్రాంతాల్లో స్టార్ హోటల్, రిసార్టులు నిర్మించాలని అధికారులను ఆదేశించడాన్ని
వారు తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో ఇవాళ రేపు 48 గంటల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మన్యం బంద్కు పిలుపునిచ్చినట్టు గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోరాబు సత్యనారాయణ తెలిపారు. నా పేరు కోరాబు సత్యనారాయణ, అఖిలభారత గిరిజన ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు రేపు మన్యం బంద్ అనేది ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఈ గిరిజన చట్టమైన మాకు గుండెకాయ లాంటివంటి 170ని మార్చేయాలి, మార్పులు చేయాలి అనేది స్పీకర్ గారు అసలు అతనికి వ్యాఖ్యానించకూడదు, కానీ ఒక టూరిజం సదస్సులో అతను వ్యాఖ్యానించి మార్పులు చేయాలనేది చేయడం అనేది చేశారు. దాని మీద మా గిరిజన సంఘాల వాళ్ళకి ఎవ్వరు కూడా నిద్రపోలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఈ చట్టాలు ఉన్నా, రాజ్యాంగం ఉన్నా, మొత్తంగా ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా కొంతమంది వ్యక్తులు మొత్తంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చట్టబద్ధత కల్పిస్తే ఏ అదానీ వచ్చి ఆక్రమించుకుంటాడో, ఏ అంబానీ వచ్చి ఆక్రమించుకుంటాడో, ఎవరు ఆక్రమించుకుంటారో ఇప్పుడు లేని చిన్న చిన్న వాళ్ళనే మేమేం చేయలేని పరిస్థితి. మొత్తంగా మా అక్కడున్న పక్కనున్న భూములు, మా తాతల భూములంతా కూడా ఆక్రమించుకునే పరిస్థితులు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయి. వాటిని మా వాళ్ళు ఈ చట్టాలు వచ్చాయంటే ఎంతో త్యాగం చేసి, ఎన్నో పోరాటాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసి ఈ చట్టాలు అనేవి మేము సాధించుకున్నాం. పార్లమెంట్లో ప్రత్యేకమైన చట్టాలు అనేవి ఉన్నాయి. మా బతికేటట్లు, వాళ్ళకు ఉపాధి కలిగించేటట్లు అన్ని దగ్గరలో కూడా బ్యాక్లాగ్ పోస్టులు అన్నీ ఉన్నాయి. అన్నిటిని కూడా ఎక్కడ కూడా నింపని పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మా అభివృద్ధి చెందాలంటే ఉపాధి ఇవ్వాలి. ఉపాధి లేకుండా మేము ఏం చేయడానికి అవకాశం ఉంటుంది? మాకు కాస్తో కూస్తో ఒక 20,000 లేకపోతే 10,000, 5,000 మాకు చేతికి వస్తేనే మా వాళ్ళు బతకడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆకలి చావుల పరిస్థితులు చాలా ఉన్నాయి. అంత్యోదయ కార్డులు కూడా తగ్గించే పరిస్థితులు అవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా మా మంత్రులు, మా గిరిజన ఎమ్మెల్యేలు బాగా గట్టిగా వీటి మీద స్పందించాలని, అలాగే అసెంబ్లీలో కానీ అలాగే పార్లమెంట్లో కానీ మన గిరిజనుల చట్టాలకి ఏ విధమైన తీవ్రమైన ఇబ్బందులు కలిపితే వాటన్నిటికీ ఎదుర్కొనేటట్లు మేము అంతా చేయాలని, వాళ్ళందరికీ కూడా మేము గిరిజన ప్రధానికంగా, ఆదివాసీలుగా, ఉద్యోగులుగా మేము కూడా అందరికీ మద్దతు ఇవ్వడం అనేది చేస్తున్నారు. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు 1/70 చట్టాన్ని సవరించాలంటూ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అల్లూరు జిల్లా వ్యాప్తంగా 48 గంటల మన్యం బంద్ సంపూర్ణంగా కొనసాగుతుంది. ముంచంగుపుట్టు మండల కేంద్రంలోని 4 రోడ్ల కూడలిలో తెల్లవారుజాము నుండే అఖిలపక్షం ప్రజా సంఘాల సంయుక్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దుకాణ సముదాయాలు మూతపడ్డాయి. ఆదివాసీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని అయ్యన్న పాత్రుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు సంఘం నేతలు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్ ఆదివాసీ చట్టాలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. 70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. పాత్రుడు రాజీనామా చేయాలి. 1/70 చట్టాన్ని సవరించాలన్న వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. గిరిజన సంఘం ఈరోజు 48 గంటల బంద్ ఏదైతే పిలుపు ఇచ్చున్నామో, మొన్న రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి అసెంబ్లీ స్పీకర్ చింతకాయల ఆయన పత్రుడు గారు ఈరోజు విశాఖపట్నం నోటల్ హోటల్లో ఏజెన్సీ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే, అభివృద్ధి చెందాలంటే, గిరిజన నిరుద్యోగులు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా 1/70 చట్టం సవరించాలి. దీనికోసం కలెక్టర్లు వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి ఏదైతే ఆనుచితంగా ఈరోజు వ్యాఖ్యానించి ఉన్నారో ఆ వ్యాఖ్యానికి ఈరోజు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త మన్యం బంద్ ఈరోజు అఖిలపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిలుపుడం జరిగింది. ఈ రోజు ముంచిమూడి మండల కేంద్రంలో ఈరోజు అందరూ ఒక సహాయ సహకారాలతో విజయవంతంగా జరుగుతుంది. ఇప్పటికైనా ఏదైతే ఈరోజు డిమాండ్ ఏదైతే ఉందో, ఆయన పాత్రుడు గారు ఏదైతే వ్యాఖ్యానించి ఉన్నారో ఆ వ్యాఖ్యలు తక్షణమే విరమించుకోవాలి. రేపటికి 24వ తారీఖున జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ప్రకటించాలి. అదే కాకుండా ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి ఉన్నారో జీవో నెంబర్ 3 స్థానంలో, దానికి దీటుగానే ఈరోజు ఈ గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో దానికి నేను బాధ్యత తీసుకోవడం చెప్పడం జరిగింది. ఈ రోజుకి ప్రభుత్వం వచ్చి 8 నెలలు కావచ్చినా కూడా ఈ రోజు వరకు గిరిజన ప్రాంతంలో ఆదివాసులతో ఒక పోస్టింగ్ కూడా భర్తీ చేయలేదు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఏది తీసినా కూడా ఈరోజు గిరిజన నేతలకే ఉపాధి కల్పించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. దీనికి అఖిల పక్షం ద్వారా ఈరోజు మేము వ్యతిరేకిస్తున్నాం. నా పేరు జగబంధు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాలు చూస్తుంటే గిరిజన ప్రాంతంలో అట్టుడుకునేటువంటి పరిస్థితి జరుగుతుంది. మరి ఈరోజు ఒక రాష్ట్ర శాసనసభ సభాపతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు గిరిజన చట్టాల కోసం హాస్యాస్పదంగా మాట్లాడడం చాలా
దురదృష్టం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈరోజు ఎన్ని సంవత్సరాల వరకు కూడా ఈ చట్టం ఏదైతే ఉందో చాలా సుస్థిరంగా ఉంది అనుకున్నాము. ఏదైతే ఆయన వ్యాఖ్యానించారో ఆ వ్యాఖ్య సరైనది కాదు, చాలా బాధాకరమైనది. ఎందుకంటే ఈరోజు గిరిజన ప్రాంతం రెస్టారెంట్లో, బిల్డింగ్లో, లేకపోతే బార్లో తెచ్చి పెడితే అభివృద్ధి జరగదండి. ఖచ్చితంగా గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు స్ట్రాంగ్గా ఉండాలి, పటిష్టంగా ఉండాలి. గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కూడా మెరుగుపడి గిరిజన విద్యార్థులకు, గిరిజన ప్రజలకు, గిరిజన రైతులకు అన్నీ కూడా ఒక సక్రమైనటువంటి పద్ధతిలో ఉంటే కానీ తప్పకుండా మరి గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఏ అభివృద్ధి చేస్తే వాళ్ళు ప్రతిఫలం పొందుతారో దాన్ని తప్పకుండా మీరు కూడా మరి ఆలోచించి మీరు మాట్లాడినటువంటి మాటని వెనక్కి తీసుకొని గిరిజనులకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఒకవేళ మీరు కానీ ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఖచ్చితంగా ఈ ఉద్యమం తీవ్రతరం జరుగుతుంది. తర్వాత మీరు అనుభవించాల్సిన అవసరం కూడా ఉందని మీకు తెలియజేస్తా ఉన్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ హీరో కార్తిక్ శివకుమార్ దర్శించుకున్నారు. ఉదయం VIP విరామ సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాన్ని, శేష వస్త్రాన్ని అందజేశారు. ఆలయం వెలుపల కార్తిక్ మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు కుమారుడు పుట్టిన సందర్భంగా దర్శనానికి రావడం కుదరలేదని, ఇప్పుడు కుమారుడితో కలిసి శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. నలన్ కుమారస్వామి దర్శకత్వంలో వాతియర్ సినిమాలో హీరో పాత్ర చేస్తున్నట్టు తెలిపారు. అలాగే మిత్రన్ దర్శకత్వంలో సర్దార్ 2, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఖైదీ 2 చేస్తున్నట్లు కార్తిక్ తెలియజేశారు. పెందుర్తి మండలం సుజాత నగర్ మహిళా మండలి 30వ వార్షికోత్సవంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, 97వ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావులు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు తినిపించుకున్నారు. మహిళా మండలి 30వ వార్షికోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుజాత నగర్ మహిళా మండలి ప్రెసిడెంట్ గౌహర్ కమల్ బాషా, ట్రెజరర్ హైమావతి, సెక్రటరీ ఉషా, స్థానిక NDA కూటమి నాయకులు, 97వ వార్డు కార్పొరేటర్ సేనాపతి వసంత శంకర్రావు, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా తమిళనాడుకు చెందిన ముత్తు సెల్వన్ అనే యువకుడు ప్రపంచవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేయడం విశేషం. ఇప్పటి వరకు 29,000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న యువకుడు కాకినాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలోనూ, మండలాల్లో మొక్కలు నాటి ప్రజలకు అవగాహన కల్పిస్తూ పచ్చదనాన్ని కాపాడాలని ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు. కలెక్టర్ను కలవడానికి వచ్చినట్టు తెలిపారు. పచ్చదనం పెంపొందించి యావత్ జీవ మానవాళికి స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణం కాపాడడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. కరోనా సమయంలో యావత్ మానవాళి పడిన కష్టాలు చూసి ఈ యాత్ర ప్రారంభించినట్టు తెలిపారు. ఈ యాత్ర 2027లో పూర్తి చేసుకుని వివాహం చేసుకుంటానని తెలిపారు. సో నమస్తే, నా పేరు ముత్తు సెల్వన్. నా తమిళనాడు నుంచి వస్తున్నాను. ನಾನು ಸೈಕಲ್ 5 ಸಂವತ್ಸರ ಪ್ರಪಂಚ ಪರ್ಯಟನೆ చేస్తున్నాను. ಇದು ಟ್ರಾವೆಲ್ ನಾನು ಕೊರೋನಾ ಸೆಕೆಂಡ್ ವೇವ್ ఆక్సిజన్ షార్టేజ్ చాలా జన డెత్ అయిన టైంలో వన్ ఆక్సిజన్ అవేర్నెస్ కోసం నేను చేస్తున్నాను. ప్రతి మండలా వెళ్ళి మొక్కలు ప్లాంటేషన్ చేస్తున్నాను. 10 లక్ష నా ప్లాన్, ఇప్పుడు ఆల్రెడీ 7 lakhs అయింది. అండ్ ఈ ట్రావెల్ ఇక్కడ 3 సంవత్సరం మళ్ళీ 29,000 కిలోమీటర్స్ కంప్లీట్ చేసి 7 lakh ట్రీ ప్లాంటేషన్ చేసి ఇప్పుడు నెక్స్ట్ వియా నాగాలాండ్ రూట్లో వియట్నాం వెళ్తున్నాను. ఆమె వియట్నాం టు బంగ్లాదేశ్ టు ఢిల్లీ 2027లో ఢిల్లీ ఇండియా గేట్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ట్రావెల్ కంప్లీట్ చేస్తున్నాను. అండ్ ఇది 5 సంవత్సర 44,000 కిలోమీటర్స్ 8 కంట్రీస్ ట్రావెల్ కోసం వరల్డ్స్ లాంగెస్ట్ సైక్లింగ్ ఒక రికార్డు. అండ్ నా సైకిల్ టోటల్ 122 kg వెయిట్ ఉంది కోసం లెగ్ మిషన్ ఆఫ్ ఇండియా ఒక రికార్డు. అండ్ ప్రతి మండలా వెళ్ళి మొక్కలు ప్లాంటేషన్ 10 లక్ష మొక్కలు ప్లాంటేషన్ కోసం మ్యాన్ ఆఫ్ వాల్స్ 3 రికార్డు కోసం ట్రై చేస్తున్నాను. నా పేరు ముత్తు సెల్వన్, తమిళనాడు అన్న, కోయంబత్తూరు అన్న. ఇది యాక్చువల్గా తెలుగు నేను మ్యాక్సిమం ఏదో స్టేట్ వెళ్ళంటే కూడా అక్కడ లాంగ్వేజ్ లెర్న్ చేసి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆంధ్ర ఎంటర్ చేసి ఒక 30 days మేళ అయింది. సో ప్రతి జన అక్కడ మాట్లాడి లెర్న్ చేసి ఇప్పుడు తెలుగు వచ్చాను. మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి నాయకులకు, అభిమానులకు లేఖ రాశారు. ఇటీవలే అతని ఇంటి మీద ఒక యువకుడు దాడి చేసిన నేపథ్యంలో ఈ లేఖ రాయడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది.
ఈ మధ్య తన ఇంటిపై జరిగిన దాడి సందర్భంగా కులాలకు, మతాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా నా ఇంటికి వచ్చి మీ మద్దతు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పలకరించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. నా ఇంటిపై జరిగిన దాడి లాంటిది మీ మీద జరగకూడదని భగవంతుని కోరుకుంటున్నానన్నారు. అలాగే పోలీసు వారు వెంటనే స్పందించినందుకు వారికి కూడా నా కృతజ్ఞతలు తెలిపాను. మీ మంచి చెడులలో నేను మీతో ఉంటాను అని తెలియజేస్తున్నానని ఈ లేఖలో పేర్కొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామంలో కాపవరపు దుర్గారావు ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో మంటలు వ్యాపించి గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఉదయం టీ పెట్టేందుకు స్టవ్ వెలిగించగా ఒక్కసారిగా సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అయ్యి మంటలు వ్యాపించాయని బాధితులు తెలిపారు. ఈ ఘటనలో దుర్గారావు చెయ్యి కాలిపోగా వంటశాలలోని ఫ్రిడ్జ్, ఇతర వంట సామాగ్రి మొత్తం పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. అదే సమయంలో మంటలు ఆర్పేందుకు వచ్చిన అతని భార్య భవానీకి సైతం నిప్పు అంటుకోవడంతో స్థానికులు హుటాహుటిన వచ్చి మంటలు అదుపు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీస్ శాఖలో పనిచేస్తూ ఆకస్మికంగా మరణించిన ఎస్ఐ ఏజీఎస్ మూర్తి కుటుంబ సభ్యులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2012వ బ్యాచ్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్లు పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి 45 లక్షల మేరకు ఆర్థిక సాయం చేశారు. రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలంలో గల మూర్తి నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో 2012 బ్యాచ్ వెల్ఫేర్ ఫండ్ నుంచి 30 లక్షల రూపాయలను వారి కుటుంబానికి అందజేశారు. అలాగే ఏలూరు జోన్ 2012 బ్యాచ్ కు చెందిన ఎస్ఐల ద్వారా 10,58,000 రూపాయలను, మూర్తితో పాటు శిక్షణ పొందిన 13వ స్క్వాడ్ వారు 1,10,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా 2012 బ్యాచ్ ఉమ్మడి రాష్ట్రం ఎస్ఐలు ఎస్ఐ మూర్తి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మూర్తి పిల్లల భవిష్యత్తు నిమిత్తం 4 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి ఏలూరు రేంజ్ ఎస్ఐలు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రేంజ్ నుండి 10,60,000 ఎస్పీ గారు 4 లక్షలు పంపించారు. స్క్వాడ్ నుండి 1,10,000 2012 బ్యాచ్కి చెందిన ఎస్ఐలందరూ కూడా మా తమ్ముడికి జరిగిన తమ్ముడు లేని లోటు తీరుస్తామని అందరికి భరోసా ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో ఏ కష్టం వచ్చినా కూడా తమ్ముడు లేని లోటు తీరుస్తాం. అసాంఘిక శక్తులు ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా దండేపల్లి ఎస్ఐ తహసినోద్దీన్ హెచ్చరించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఆయన స్టేషన్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. రాత్రి వేళల్లో ఎవరూ అనవసరంగా తిరగవద్దని, యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు. తల్లిదండ్రులు, యువతులు, మహిళల పట్ల ఎవరైనా దురుసుగాను, అసభ్యంగాను ప్రవర్తిస్తే చట్టపర చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దండేపల్లి మండల ప్రజలందరికీ శుభాకాంక్షలండి. నా పేరు తహసినోద్దీన్, సబ్ ఇన్స్పెక్టర్గా దండేపల్లి పోలీస్ స్టేషన్లో విధులు తీసుకున్నాను. మీ అందరికీ నా విన్నపం ఏమంటే, యువత ఎవరైతే ఉంటారో పిల్లలు వాళ్ళందరూ కూడా చెడు మార్గం వెళ్లకుండా సత్వరంగా వెళ్ళాలనే ఉద్దేశంతో కొన్ని చర్యలు తీసుకుపోతున్నాను. దాని కూడా అందరూ సహకరించాలి. ఎవరైతే గంజాయికి అలవాటుపడి ఉంటారో, అయితే గంజాయికి సపోర్ట్ చేసిన పిల్లలు ఉంటున్నారో అట్టి సమాచారాన్ని మాకు తెలియపరచాలి. అదేవిధంగా మేము కూడా మా సమాచారంతో వాళ్ళని కౌన్సిలింగ్ చేయడమా, లేకపోతే వాళ్ళ హద్దు దాటి ఉంటే వాళ్ళని కోర్టుకు వెళ్ళేసి రిమైండ్ చేయడమా జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడున్న యువతలో అందరూ ప్రతి ఒక్కరు సెల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాడేటప్పుడు కొంచెం ఏదైతే సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి ఇంటర్నెట్ ఉంటూ వాడతారు కాబట్టి వాటిని ఆధారం చేసుకొని కొన్ని సైబర్ వారియర్స్ ఏదైతే సైబర్ క్రిమినల్స్ వాళ్ళని టార్గెట్ చేసుకొని మన యొక్క ఫైనాన్షియల్ దెబ్బ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది దాని మీద అవగాహన తీసుకోవాలి. మేము ఇస్తున్నాము కాబట్టి మీకు ఎన్ని దాని మీద డౌట్ ఉన్నా కూడా మాకు సంప్రదించగలరు. ఫోన్ వాడేటప్పుడు మాత్రం ఎలాంటి లింక్స్ అంచగా ఆ లింక్స్ని క్లిక్ చేయకూడదు. మీకు అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు కానీ ఏమైనా వాట్సాప్ కాల్ చేసి ఏమైనా బెదిరింపులు ఉంటే మా దృష్టిలో తీసుకురాగలరు. అంతేకాకుండా యువత రాత్రిపూట సమయంలో ఎక్కువ సమయం ఉండకుండా ఇంట్లోనే గడపాలి. అనవసరంగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే మరి వారి యొక్క ప్రవర్తన శైలి మారుతుంది. కాబట్టి
వాళ్ళకి చెప్పాల్సింది ఏమిటి అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆ బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మన మండలము ప్రశాంతంగా ఉండాలి అంటే సీసీ కెమెరా కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ కెమెరా విషయంలో మనకి ఎన్నో ఉపయోగాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కూడా మేము కొన్ని ప్రోగ్రాం పెట్టి మండలంలో ప్రతి చోట ఈ సీసీ కెమెరా పెట్టడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నాము. దానికి కూడా ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఏదైతే అసాంఘిక కార్యకలాపాలు ఉంటాయో అవి ఉపేక్షించలేదు. దానికి తోడు శాంతి భద్రతలకు విఘాతనించే ఎవరినైనా ఉపేక్షించలేదు. దాని చట్ట ప్రకారంగా మేము చేసి ఇవన్నీ ఎక్కడికి పంపాలో అక్కడ పంపుతాము. మరియు అదేవిధంగా ఈ అమ్మాయిల విషయంలో కానీ ఏదైనా మహిళల విషయంలో కానీ తర్వాత చిన్నపిల్లల విషయంలో కానీ ఎవరైనా వారికి ఎగ్నెస్ట్గా చేసే పనులు ఉంటే మాత్రం వారిని ఉపేక్షించలేదు. వారి మీద థర్డ్ డిగ్రీ అవసరమైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కానీ కోర్టుకు పంపించే బాధ్యత మేము తీసుకుంటాము. ఓకే, మీకు ఏ సమస్య ఉన్నా కూడా మా దృష్టిలో పెట్టగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.